రైట్ ఇటు ఏపీ కేబినెట్ భేటీ ముగిసినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, కేబినెట్ భేటీ ముగిసినట్టుగా తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? యశాల్ని ఏపీ కేబినెట్ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అయితే దాదాపు 2 గంటల పాటు ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా 9 ప్రధానమైన అంశాలతో ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించడం జరిగింది. మొత్తం 9 అంశాల్లో ప్రధానమైన అంశాలకి కేబినెట్ ఆమోదం అయితే తెలిపింది. దానిలో ప్రధానంగా తీసుకుంటే డ్రోన్ కార్పొరేషన్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏపీఎస్ఎఫ్ఎల్ అంటే ఏపీ ఫైబర్లో డ్రోన్ కార్పొరేషన్ కలిసి ఉంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి డ్రోన్ కార్పొరేషన్ని సపరేట్ చేస్తూ ఈరోజు కేబినెట్లో చర్చ జరిగింది. దానికి సంబంధించి కూడా డ్రోన్ కార్పొరేషన్కి సంబంధించి ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం అయితే తెలపడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అటు అనకాపల్లి జిల్లాలో క్యాపిటల్ పోర్టుకు సంబంధించి అటు ఆర్సెల్ మిట్టల్కి సంబంధించి ఏదైతే స్టీల్ ప్లాంట్ అక్కడ నిర్మాణం జరుగుతుందో ఆర్ఎల్పురంకి సంబంధించి అక్కడ కొంత క్యాపిటల్కి సంబంధించిన పోర్టు తమకు కేటాయించాలంటూ కూడా గతంలో కోవడం జరిగింది. పరిశ్రమల శాఖకు సంబంధించి దానికి సంబంధించి ఈరోజు కేబినెట్లో చర్చ జరిగింది. ఆ అంశానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో కొంత ఆమోదం పొందిన పరిస్థితి అయితే ఉంది. ఇక రాష్ట్రంలో టూరిజం శాఖకి సంబంధించి అటు 3 స్టార్ ఆ పైన హోటల్కి సంబంధించి బార్కి సంబంధించిన ఫీ రాయితీలో కొంత బార్ లైసెన్సులకి సంబంధించిన ఫీజులో రాయితీ ఇచ్చేందుకు టూరిజం సాంస్కృతిక శాఖకు సంబంధించిన ప్రతిపాదనలు రావడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చించడం జరిగింది. దానికి సంబంధించి 25 లక్షల వరకు కూడా దానిలో కొంత రాయితీ ఇస్తూ కేబినెట్ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి కూడా కేబినెట్లో చర్చ జరిగి దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక యువజన సర్వీసులు టూరిజం శాఖ సంస్కృతి శాఖలో వివిధ జీవోలకి సంబంధించిన రాటిఫికేషన్కి సంబంధించి కూడా కేబినెట్లో చర్చ జరిగింది. ఈ అంశానికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఇక నూతన సమగ్రమైన ఏపీ స్టేట్ ఎక్రిడేషన్కి సంబంధించి 2025 సవరణ సంబంధించి కూడా నిబంధనలకి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చించడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఎక్రిడేషన్కి సంబంధించిన కొన్ని నిబంధనలు చేర్చడంతో దానికి సంబంధించి కొన్ని సవరణలు ఈ కేబినెట్లో కొంత చర్చించడం జరిగింది. అటు జిల్లా కమిటీలు కావచ్చు, రాష్ట్ర స్థాయి కమిటీలకు సంబంధించి అదేవిధంగా కొన్ని చిన్న పేపర్ల జీఎస్టీ అంశాలకి సంబంధించి కావచ్చు, ఇతర అంశాలన్నిటి కూడా దీనిలో కొంచెం సవరణలకి సంబంధించి ఈరోజు చర్చ జరగడం జరిగింది. ఆ నిబంధనలకి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో ఆమోదం అయితే తెలిపినట్టు కూడా తెలుస్తుంది. ఇక నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్కి సంబంధించి రిటైలింగ్ వాల్ నిర్మాణానికి ఒక ప్రతిపాదనకి కేబినెట్ రావడం జరిగింది. దానిపైన కూడా చర్చించడం జరిగింది. మొత్తము కేబినెట్ దానికి సంబంధించి